విశాఖలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతుంది. రోస్టర్లో మిస్టేక్స్ క్లియర్ చేసి మెయిన్స్ నిర్వహించాలని కోరుతున్నారు. ఇప్పటికే మంత్రి లోకేష్ స్పందించినప్పటికీ స్పష్టమైన ప్రకటన తక్షణమే చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రోస్టర్ క్లియర్ చేయకుండా మెయిన్స్ కండక్ట్ చేయడం వల్ల నోటిఫికేషన్ రద్దయిపోతుందని, ఈ విషయాన్ని పలు కేసుల్లో సుప్రీంకోర్టు తెలిపిందన్నారు. ప్రభుత్వం ఒక వెబ్ నోట్ రిలీజ్ చేయాలని కోరారు. 6 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి తప్పులు సరిదిద్దాలన్నారు. దీనివల్ల 92,250 మంది నష్టపోయే అవకాశం ఉందని వాపోతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. విద్యార్థులు 4 రోజుల నుంచి కూడా ప్రభుత్వం మోసం చేస్తుంది మాకు అంటూ కూడా పూర్తిగా నిరసన చేసే పరిస్థితి కనబడుతుంది. విశాఖ ఎంవిపి ఆర్సిరెడ్డి ఇన్స్టిట్యూట్ వద్ద అయితే 4 రోజుల నుంచి విద్యార్థులు మాకు న్యాయం చేయండి అంటూ కూడా ప్రభుత్వాన్ని కోరే పరిస్థితి కనబడుతుంది. 4 రోజులైనా సరే ప్రభుత్వం ఎటువంటి వాళ్ళకి న్యాయం చేయలేకపోయింది. గ్రూప్ 2 సంబంధించి కూడా విద్యార్థులకి ఎవరికైనా అన్యాయం చేశారు, అందరికీ అన్యాయం చేశారంటూ కూడా గ్రూప్ 2 మొత్తం అంతా విద్యార్థులందరూ కూడా ఇక్కడ నిరసన చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే విద్యార్థులను మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ రోజు 4 రోజుల నుంచి కూడా మీరు ఇక్కడ ధర్నా చేసే పరిస్థితి కనబడుతుంది. అసలు ప్రభుత్వానికి చాలా వరకు వ్యతిరేకంగా కూడా ధర్నా చేసే పరిస్థితి కనబడుతుంది. ఎట్లా చూడమంటారు? 4 రోజులు కాదండి, గత 20 రోజులుగా మేము నిరవధిక దీక్ష చేస్తున్నాం. ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్నటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో అంశాలను ఎత్తి చూపే ప్రయత్నం చేశాం. నిన్న కూడా గౌరవ ఎమ్మెల్సీ గారికి రాష్ట్రంలో ఉన్న తప్పులు వివరించాం. ఆయన కూడా ఇక్కడికి వచ్చి మీకు అనుగుణంగానే వెబ్ నోట్ వస్తుంది, రాష్ట్రంలో తప్పుల కోసం మేము కూడా చర్చిస్తున్నాం, మేము 3 ఎమ్మెల్సీలు కూడా ఏపీఎస్సీ చైర్మన్కి లెటర్ ఇవ్వదలిచామని చెప్పారు. నిన్న సాయంత్రం కూడాను నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్లో ఎక్కడ కూడాను మా న్యాయబద్ధంగా లేనటువంటి ట్వీట్ అది. ఇప్పటికి కూడా మేము కోరుకున్నది ఒకటే, ఏపీఎస్సీకి ఖచ్చితంగా రాష్ట్రాన్ని సవరించాలి, ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. మా ఏకైక డిమాండ్ అదే, రాష్ట్రాన్ని సవరించిన తర్వాతే ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. ఎందుకంటే ఏపీఎస్సీ కూడా క్లియర్గా తెలుసు రాష్ట్రంలో ఎన్ని తప్పులు ఉన్నాయి, ఎంతమంది జీవితాలు నాశనం అయిపోయిందని తెలుసు. అయినా మూర్ఖంగా ఏపీఎస్సీ చైర్మన్ వ్యవహరిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఆవిడ కూడా గతంలో ఒక యాస్పిరెంటే, మాలాంటి ఒక యాస్పిరెంటే. ఆవిడ కూడా మాలాంటి ఒక స్థాయి నుంచి ఈరోజు ఆ స్థాయికి వెళ్ళారు. ఆవిడ ఈరోజు వచ్చేవారు కావచ్చు, గతంలో ఆవిడ ఒక యాస్పిరెంటే. ప్రతి ఒక్కరు కోరుకున్నది ఒకటి, ఎంతమంది ఈరోజు ఉన్నారు. మేము నిరవధికంగా మేము ఇక్కడ నిరాహార దీక్ష చేయడానికి ఈరోజు సిద్ధపడ్డాం. మాకు అనుకూలంగా వెబ్ నోట్ వచ్చేంత వరకు, మేము కోరుకున్న డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అది వెబ్ నోట్లు ఉండేంత వరకు మేము ఇక్కడ నుంచి ఏ ఒక్కరం కదిలేదే లేదు. మేమందరం కూడా మీడియా ద్వారా తెలియజేస్తుంది ఏమనగా ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రతి ఒక్క అభ్యర్థులు కూడాను ఎగ్జామ్ని బాయ్కాట్ చేస్తున్నారు. ఆర్సిరెడ్డి సమిత ప్రాంతంలో అయితే పూర్తిగా విద్యార్థులందరూ కూడా ప్రభుత్వానికి ఏదైతే వ్యతిరేకత చేసే పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా ప్రభుత్వం కూడా వీళ్ళకి అన్యాయం చేసిందంటూ కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే రాష్ట్రాలకు సంబంధించి కూడా పూర్తిగా మార్చేవాళ్ళు అంటూ కూడా విద్యార్థులు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇంకా మహిళా విద్యార్థులు కూడా ఉన్నారు, మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు మీరు ప్రభుత్వానికి ఎంతో నమ్మి కూడా ఓటు వేసిన పరిస్థితుల్లో ప్రభుత్వం మీకు ఈరోజు అన్యాయం చేసిందంటూ కూడా ఈరోజు రోడ్లపై అయితే చదువుకోవాల్సిన పరిస్థితుల్లోని ఈరోజు రోడ్లపైకి వచ్చి ధర్నా చేసే పరిస్థితి కనబడుతుంది. దీన్ని ఎట్లా చూడమంటారు? ఈ రోస్టర్ విధానం ఏంటి అసలు? రోస్టర్ ఈ దుస్థితి, ఎగ్జామ్స్ పెట్టుకొని రోడ్లంటే ధర్నాలు, ఆమరణ నిరాహార దీక్ష చేయాల్సిన కర్మ ఎవరి వల్ల పట్టిందంటే మాకు ప్రభుత్వాల వల్లే పట్టాయి. ప్రభుత్వం చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల, ఆ కార్యకర్త ప్రభుత్వం ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు చేసిన ఒక తప్పిదం వల్ల మేము ఈరోజు ఈ దుస్థితికి చేరాల్సి వచ్చింది. రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయి. ఎగ్జామ్ పెట్టకుండా రోస్టర్ని సరిచేసి మెయిన్స్ నిర్వహించండి అని మేము ప్రభుత్వానికి మొత్తుకొని విన్నపించుకుంటుంటే మా మాటల్ని గాలి కొదిలేసి ఎవరో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే దానికి ఏపీఎస్సీ రెస్పాండ్ అయ్యి అది ఫేక్ న్యూస్ అని చెప్పింది. మేము ఇన్ని రోజుల నుంచి పడుతున్న బాధలను చూస్తూ కూడా మేము అడిగిన వెబ్ నోట్ని ఎందుకు రిలీజ్ చేయలేకపోతుంది ఏపీఎస్సీ? ఎందుకు రెస్పాండ్ అవ్వడం లేదు ఏపీఎస్సీ? వారధల్లో ఉంటారనుకున్న ప్రజానాయకులు కూడా మాకు హెల్ప్ చేయడం లేదు. నిన్నటి వరకు మాట్లాడిన వాళ్ళు ఈ రోజు మరి మొండి చేయి చూపిస్తున్నారు, రెస్పాండ్ అవ్వడం లేదు. కాల్స్కి కనీసం మీకు హెల్ప్ చేస్తామని కూడా ఒక మాట మాకు సపోర్ట్ ఇవ్వడం లేదు. మాకు సపోర్ట్ కావాలి, గవర్నమెంట్ నుంచి వెబ్ నోట్ మాకు రిలీజ్ అవ్వాలి. అయ్యేంత వరకు మేము మంచినీరు కూడా ముట్టుకోం. ఇదే దీక్షలో మేము ఉంటాం. ఎగ్జామ్స్ కూడా మేము రాయం. ఎగ్జామ్స్ రాసిన ఫలితం లేదు. రాసినా లేని ఫలితం కోసం మేము ఎందుకండి రాయాలి ఎగ్జామ్స్? నోటిఫికేషనే క్యాన్సిల్ అయిపోతుంది. నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యి సూచనలు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం క్యాన్సిల్ అయ్యి తీరుతుంది అంతే. అలాంటి క్యాన్సిలేషన్స్ రాయడం కోసమా మేము ఇక్కడ ఉన్నాము, చదువుకుంటాం ఇన్నేళ్ళ నుంచి ఇక్కడ. ఆ ప్రభుత్వానికి మా బాధలు పట్టవా? ప్రజానాయకులకు కళ్ళు లేవా?
దయచేసి మేము ఇంకా మీ మీద నమ్మకంతో మేము ఇక్కడ కూర్చున్నామండి. మేము ఇక్కడ కూర్చున్నామంటే మీ మీద మాకు ఎంతో కొంత నమ్మకం ఉంది. మీరు స్పందించి మా వెబ్ నోట్ మాకు కావాల్సిన విధంగా వెబ్ నోట్ రిలీజ్ చేయాలి. రోస్టర్ సర్చ్ చేసి మాకు ఎగ్జామ్స్ పెట్టాలి. టేక్ యూర్ ఓన్ టైం. మీరు ఎంత టైం తీసుకున్నా మాకు అనవసరం అండి. మాకు రోస్టర్ సర్చ్ చేసి మాకు మెయిన్స్ నిర్వహించాలి అంతే. ఈ రోజుట్లోగా మాకు ఇమీడియట్గా వెబ్ నోట్ ఏదైతే మేము అనుకున్నామో మాకు ఆ వెబ్ నోట్ రిలీజ్ అవ్వాలి. ఆ రిలీజ్ అయ్యేంత వరకు మేము ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు. ఎంతమంది అడ్డుకున్నా మేము ఉపేక్షించాం. మా యూనిటీ, మా విద్యార్థులు, నిరుద్యోగులందరూ మేము కలిసికట్టుగా ఉండి పోరాడి సాధించి తీరుతాం. పోరాడతాం 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 పోరాడతాం. ఇది ప్రస్తుతం అయితే ప్రభుత్వంపై విద్యార్థులందరూ కూడా గలమెత్తి కూడా మాకు అన్యాయం చేశారు, ఈ యొక్క రాష్ట్ర విధానాన్ని సరిచేసి కూడా మాకు ఉద్యమం కండక్ట్ చేయాలంటూ కూడా పూర్తిగా ప్రభుత్వానికి అయితే వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వాన్ని రాజీనామా చేయవలసిందిగా కూడా విద్యార్థులు, రాష్ట్రంలో విద్యార్థులందరూ కూడా గలమెత్తి కూడా పూర్తిగా నిరాహార దీక్ష చేసే పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వం ఇంత ధర్నాలు చేస్తున్నా సరే ఎందుకు పట్టించలేనంత వ్యవహరిస్తుందంటూ కూడా ప్రభుత్వంపై అయితే పూర్తిగా అయితే విద్యార్థులందరూ గలమెత్తి అయితే ఇక ధర్నా చేసే పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర విధానాన్ని ఏదైతే ఇక సరిచేసి వాళ్ళకి న్యాయపరంగా కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటూ కూడా ఈ యొక్క విద్యార్థులు అయితే కోరే పరిస్థితి కనబడుతుంది. ఇది ప్రస్తుతం అయితే అప్డేట్స్. కెమెరామ్యాన్ సోమూర్తో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర.